నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పెగసస్ వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది దీదీ చేసిన వ్యాఖ్యల నుంచి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రమేయం కానీ ఇజ్రాయెల్ వెళ్ళడం, ఆ స్పైవేర్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం లాంటివన్నీ జరిగాయి 2014-19 మధ్యలో. ఆ నేపథ్యంతో కూడా మనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయతకు సంబంధించి కూడా పెద్ద ప్రశ్నార్థకం అవుతుంది. అసలు కేసు దేని మీద మాట్లాడాలి నా దగ్గర ఒక డైవర్షన్ ఎప్పుడైతే ఒక తెపేల ఛానళ్ళు దిక్కుమాల పేపర్లు ఇస్తాయో వాటిల్నే పట్టుకుని మీడియా అంతా నడవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు పెగాసస్ కేసా, ఆ పెగాసస్ కేసు 2018-19 ఎత్తుకెళ్ళిపోయి తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింది. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? అలా కోడికత్తి సీన్ గారి ఇంటికి ఏబి వెంకటేశ్వర వెళ్ళాడు, దాని మీద అసలు మూల సిద్ధాంతాలు ఏంటో మాట్లాడండి. పెగాసస్ కేసు కన్నా మూల సిద్ధాంతం ఏంటి? ఏబి వెంకటేశ్వరరావు ఆ రోజు చీఫ్ దీనికి ఇంటెలిజెన్స్కి ఆ టైంలో నిజంగా జరిగిన హత్యా ఉదంతంలో ఈ రోజు దాకా ఆరోపణలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం చేయించుకున్నాడని. జగన్మోహన్ రెడ్డి సింపతి చేయించుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి, లేదంటే దానికి ఏదో కుశల ప్రశ్నలు చేయాలి, ఏదో చేయాలి. కానీ 5 సంవత్సరాల తర్వాత ఎవ్వడికి అనుమానం రాకుండా మూడో కంటికి తెలియకుండా వెళ్ళి వచ్చిన ఏబి వెంకటేశ్వరరావు ఏమనాలి? అంటే కాన్స్పిరసీ థియరీని ఒకసారి ఎస్టాబ్లిష్ చేస్తే మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి అన్న దగ్గర చూసుకుంటే ఇవాళ ఏంటంటే దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ దిక్కుమాల పెగాసిస్ని తీసుకొచ్చారు. పెగాసిస్ అది 20 కోట్లు పెట్టి వాళ్ళ అబ్బాయికి కాంట్రాక్ట్ ఇప్పించారు, నాకు నా కొడుకు కేడి సంబంధం అని క్యాట్లో వాదించి 1 year సస్పెండ్ చేయని దాని విషయాలు అందరికీ తెలుసు. కానీ ఆ సందర్భంలో సోమవీర్రాజు నా ఫోన్ కూడా ట్యాప్ చేసాడని మాట్లాడిన విషయం ఎందుకు మర్చిపోతున్నారు? అప్పుడు ఆయన ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ. అవును, అంటే వీళ్ళకి ఇష్టమైతే ఏ పనైనా అనుగుణంగా చేసుకునే ఒక వెసులుబాటు. పయ్యావుల కేశవ్ గారి దీనికోసం రాజకీయమే అధికారమే పరమావధి అన్న సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు. కానీ గౌరవ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాణానికి హాని ఉంది అన్న దాని మీద తీర్పు వెరిఫిక్ట్ అయ్యే టైంలో ఇవన్నీ అట్రిబ్యూట్ అవుతున్నాయనే విషయం ఎందుకు గమనించట్లే? భద్రతకు సంబంధించి ఇష్యూ వచ్చింది. మమతా బెనర్జీ ఆ రోజు మొత్తుకుని 10 కోట్లు ఇచ్చి నన్ను కొనమంటే నేను కొన్న సత్యన ఈ పనికి మాలింది నాకు అక్కర్లేదని. దేశ విదేశాల్లో హైయెస్ట్ నెంబర్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా మానిటరింగ్ చేశారని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ గమనిస్తుంటే దీని పరిణామాలు ఏముంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు ఏబి వెంకటేశ్వరరావు నా ఫోన్లు ట్యాప్ చేస్తారో చెప్పిన సోమవీర్రాజు, వీళ్ళందరినీ పట్టుకుని ఏడు చేయాలి మనం? నాకు ఎందుకే సెట్ అంతా అని చెప్తాను డైరెక్ట్గా. పెగాసస్ కొన్నారో సచ్చారో అది నాకు సంబంధం లేని విషయం. క్యాట్ పిలిచి గుండొత్తేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. 1 year సస్పెన్షన్ విషయంలో సబ్సీక్వెంట్ పరిణామాల్లో ఇవాళ కోడికత్తోడి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఇది ప్రజలు గ్రహించండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం చేసుకున్నప్పుడు వైఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళు వెళ్ళాలి, కానీ ఈయనకి ఎందుకు బాబా వేసం? ఈయన ఎందుకు ఎగేసుకుని వెళ్ళాడు? నిన్నటి నుంచి చెప్తుంది అదే నేను. ఆ మోడసే పాపరండి ఆ వెనకాతల కర్త కర్మక్రియ ఎవరు? ప్రజాసేవ చేయడానికి పాలిటిక్స్లోకి వస్తాడు. ప్రజాసేవ ఇటు కోడికత్తి సీన్ గడి ఇంటికి వెళ్తే ప్రజాసేవ అంటే మొదలు పెట్టాడు. ఆ దగ్గర బంతిపూల దండ ఎంచుకున్నాం, సేవలో కప్పించుకుంటే ప్రజాసేవ కాదండి. ఒక హత్య నేపథ్యం ఉన్నవాడు, సింపుల్గా చెప్తాను, ఎయిర్పోర్ట్ అథారిటీస్లో ఎయిర్పోర్ట్లో మీరు వెళ్ళి పని చేయాలంటే క్లీన్ చిట్ ఉంటేనే కానీ ఎయిర్పోర్ట్ అథారిటీస్లో మీకు అవకాశం ఎవరు? అది ప్రైవేట్ టీ కొట్లో కప్పులు కడగడానికైనా సరే వాడి మీద ఎఫ్ఐఆర్ ఉంది. అప్పుడు మేనేజ్ చేసింది ఎవరు? చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? అవును, ఏబి, నో డౌట్. ఈ విషయాలు ఎందుకు మాట్లాడరు మీరు? నేను కాదు, ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో పొందుపరిచింది అవి. ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఒక పోలీస్ కేసు ఉన్నవాడికి కోడికత్తి సీన్ గడికి ఎయిర్పోర్ట్లో ఉద్యోగం ఇప్పించారు. అప్పుడు ప్రభుత్వం ఎవరిది? ఇది ప్రజలు చర్చించుకోండి. అంటే ఇంటెన్షన్ ఏంటి ఏబీది? ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కోడికత్తి సీనుగాడు ఖచ్చితంగా హత్య అన్న దాంతోనే ఆ వెపన్ చిన్నదవనండి పెద్దవనండి కోడికత్తి వాడి దాన్ని. కోడికత్తి కోడి చచ్చిపోవట్లేదు, కోడిది ప్రాణమే కదా. మా టీటీడీ చైర్మన్ చెప్పాడు కదా, మనుషులు చచ్చిపోవట్లేదు ఆవులు చచ్చిపోవట్లేదు అని. వాళ్ళు చెప్పింది వాళ్ళకే చెప్పాలి. బాలింగ్ చేశారు. ఈ బ్లేడ్తో చంపేస్తున్నారు కదా సార్ విజయవాడలోను, బ్లేడ్ బ్యాచ్ అంటారు కదా. పేక్ కోసితే బ్లేడ్ చచ్చిపోతే బ్లేడ్ కానీ ఇంకొంచెం గట్టి వెపనే కదా ఇది. ఆయుధం ఏదైతేనేటి వాడు మోడస్ అపరండి, వాడు ఖచ్చితంగా వాడు సంపాదక సిద్ధాంతంతో ఉన్నాడు. వాడు అది ఎస్టాబ్లిష్ చేశాడు ఎఫ్ఐఆర్లో. వాడు కన్వెన్షన్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ క్లియర్. మీరు ఏబీవీ గారి గురించి అంటున్నారు కాబట్టి పదే పదే జగన్మోహన్ రెడ్డి గురించి జాగ్రత్త, ఆయన చాలా డేంజర్ పర్సన్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు మనం మాట్లాడినది. అంతకన్నా ఆయన కాడి నుంచి మొదలెట్టాడు కదా. రాజశేఖర రెడ్డి గారు ఆ టైం నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. ఇదే కుల సమీకరణాలు. సింపుల్ చెప్తా, భయానికి భయం పెట్టేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి. ఎందుకు అంటే వాళ్ళు ఉమేష్ చంద్ర గారు పులివెందుల కడపలో ఎస్పీగా ఉన్నప్పుడు, అలాగే ఈయన విశాఖపట్నం కడప ఇట్లలో ఎస్పీగా పనిచేసినప్పుడు కూడా ఎలక్షన్స్ అయ్యాయి. ఆ రోజు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎలక్షన్లో ఓటమిలు చూడలే.
మరి ఏబీవీకి ఏం తెలియవా, ఆ ఎక్స్పీరియన్స్ ఏం లేవా? వెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది సార్. అది ఏమనుకుంటుంది, నన్ను ఎవడో చూడట్లేదు అనుకుంటుంది. ఇవన్నీ మనం నేను మీరు కాదు కదా మార్చేసి చరిత్రలు మార్చేయడానికి. జరిగిన చెప్పు. కళ్ళ ముందు ఎస్పీగా కడపలో పనిచేశారు, ఎస్పీగా వైజాగ్లో పనిచేశారు. అది రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లో పీక్ ఎలక్షన్స్ టైంలో. మరి కుల వివక్ష ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కులాన్ని పట్టుకుని స్పెసిఫిక్గా కుల సమీకరణాల గురించి మాట్లాడుతూ కులం నిలబడాలి, అవతల కులాలు నాశనం వాళ్ళన్న కాన్సెప్ట్లో మాట్లాడుతున్న వాళ్ళని ఇప్పుడేమో సమాజ సేవ, సమాజ హితం అని మీలటోళ్ళు నమ్ముతుంటే జర్నలిస్ట్గా ఉండి నేను బాధపడాలి, అంతకన్నా ఇంకేం లేదు. నమ్మడం కాదండి, జస్ట్ డిస్కషన్ పాయింట్ కాబట్టి. డిస్కషన్ పాయింటే. ఇప్పుడు వెనకతలు ఇప్పుడు నేను ఇవాళ వచ్చి నేను రామకృష్ణ పరమహంసను అన్నాను అనుకోండి, అరే పనికి మాలి అదో నువ్వు వెనకాల చేసిన పనులు ఇవరా అని 10 మంది చెప్తారు నాకు. ఎగ్జాంపుల్ చెప్తాను. అవి ఎక్కడికి పోతాయి? అవి ఎక్కడికి పోవు కదా. ఇప్పుడు ఎవడో పారిపోయాడు, ఐలాండ్లో కూర్చున్నాడు, పేరేంటి, హీరోయిన్ బట్టి పోయాడు పెట్టు. ఎవరు సార్? నిత్యానంద స్వామి గారు. ఆడు ప్రవచనాలు చెప్తుంటే ఎవడు వెంటున్నాడు, ఆడు చేసిన పని ఏంటి? అవును, ఆల్రెడీ చనిపోయాడు, ఆ హీరోయిన్కి రాసి ఇచ్చేసాడని కూడా వార్తలు వచ్చాయండి. ఎందుకు ఈ టాగోనితలు, దిక్కుమా చేసిన పనులు అని 4 మెట్టితో కొట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టడం అనేసి అడిగి ఆడు బైరేగ అవతారం వెచ్చించండి, ఖండాంతరం ఇచ్చి ఒక ఐలాండ్, పాస్పోర్ట్లు, ఆడ దేవసాలు, మాకెందుకు అవన్నీ సెపరేట్ కరెన్సీ, చాలా వ్యవహారం నడిచింది. సో ఇలాంటివన్నీ చేసి పనులు ఎవరు చేస్తారు? కోతి పనులు. ఎస్ సార్. ఇవన్నీ గమనించండి ప్రజలు, అంతకన్నా ఇంకేం లేదు. ఇవాళ సడన్గా వచ్చి మేము సత్యశీలను, మమ్మల్ని మించిన సత్సంగులు లేరు, మేము ఎప్పుడు ఇలాంటివి చేయలేదంటే వెనకాతలకి నేనే చెప్పాను. ఒక పార్టీ నేపథ్యం, ఒక పార్టీలో జాయిన్ అయిపోయి అంతంత స్థాయిలు ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇది జేడీ లక్ష్మీ గారిని ఒకసారి రివైండ్ చేసుకుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మీద 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి జనసేన పార్టీ ఆవిష్కారం. నెక్స్ట్ ఇటు తిప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయాలు తిప్పుతూ మళ్ళీ ఏదో పార్టీ సన్నిధానం లేదా పార్టీ పెట్టడం, మా ప్రజాశాంతి పార్టీ లాగా. ఎంతకన్నా ఇంకేటి పనులు ఉంటాయి? లేదా ఒక మంచి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పక్కదో పట్టించడానికి అంతే, ఇంకో ఇష్యూని తీసుకు. అంతే. ఇది కూడా అలాగే చూడాలి. ఇది ఆబ్వియస్లీ అదే కదా. పెగసస్ కి సంబంధించి ఇవన్నీ కూడా మధ్యలో పెగసస్ అన్న దరిద్రం దేకండి, అయిపోయింది, ముగిసిపోయిన అధ్యాయం అది. మళ్ళీ అంటే తాను దీది వ్యాఖ్యలు చేయడం వల్ల వచ్చిన ఆవిడ అదే పని పాటు ఉండదు. అక్కడ వక్ఫ్ బోర్డు బదుల మీద హిందువులు సావదొబ్బుతున్నారు, ఆ విషయం మాట్లాడదు ఆవిడ. ఈ పెగాసస్. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.